రూతు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనము. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్న పానములు పుచ్చుకొనుట చాలించు వరకు అతనికి మరుగయుండుము. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 66 గ్రంథాలు కనబడుచు ఉన్నాయి. ఇందులో 2 గ్రంథాలు స్త్రీల పేర్లతో వ్రాయబడ్డాయి. ఒక గ్రంథము పేరు రూతు గ్రంథము, మరొక గ్రంథము పేరు ఎస్తేరు గ్రంథం. ఈ 2 గ్రంథాలు చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి వాస్తవమును గమనించాలి. ఈ రూతు గ్రంథములో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయములో కరువు, కన్నీళ్లు కనబడతాయి. ఓ మాటలో చెప్పాలంటే మొదటి అధ్యాయము కన్నీరును గురించి తెలియచేసే అధ్యాయం. ఏంటి కన్నీరు? నయోమి అనబడే ఒక ఆమె ఉంది. ఆమె భర్త అయినటువంటి ఎలీమెలెకు, వాళ్ళకిద్దరు కుమారులు మగులోను కిలియోను. యూదా బెత్లెహేములో వారికి కరువు వచ్చింది. బెత్లెహేములో కరువు రావడాన్ని బట్టి ఆ కరువు నుంచి తప్పించుకోవడానికి మోయాబు దేశానికి వెళ్ళారు. కరువు కాలంలో మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తరువాత అనుకోని సంఘటనలు జరిగాయి. ఈ నయోమి యొక్క భర్త ఎలీమెలెకు చనిపోయాడు. ఒక ఇంట్లో మరణము జరిగితే, ఒక ఇంట్లో ప్రమాదము జరిగితే, ఇంటి యజమాని వెళ్ళిపోతే యజమానికి 4 ఆలోచనలు ఉంటాయి. ఇంట్లో తన భారమంతా కలిగి ఉంటాడు, బాధ్యత కలిగి ఉంటాడు. తన భార్య బాధ్యత, కుమారుల బాధ్యత, కోడళ్ళ బాధ్యత, కుటుంబ బాధ్యత కలిగి ఉంటాడు. భార్య ఉన్నది, 2 కుమారులు ఉన్నారు. సడన్గా చనిపోయాడు. గమనించే మాట ఏమిటంటే ఆ ఇంట్లో కన్నీళ్లు ప్రారంభమయ్యాయి. ఆ తల్లి, వాళ్ళిద్దరు కుమారులు ఎంత కన్నీళ్లు కార్చుంటారు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో చూస్తే నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. గమనించాలి, తండ్రి చనిపోయిన తరువాత వారింట్లో శుభకార్యాలు జరిగాయి. 2 కుమారుల పెళ్లిళ్ళు చేసి 2 కోడళ్ళు ఇంట్లో చక్కగా తిరుగుతున్నారు. కొన్ని రోజులైన తరువాత ఇంకొక సంఘటన జరిగింది ఇంట్లో. అదేమిటంటే పెద్ద కుమారుడు చనిపోయాడు. భర్త చనిపోయాడు అనే దుఃఖముతో ఉన్న నయోమి ఈ లోపు పెద్ద కుమారుడు చిన్నవాడికి పెళ్లి చేస్తే పెద్దవాడు చనిపోయాడు. ఇంకా చిన్నవాడు ఉన్నాడు. కొన్ని రోజులైన తరువాత చిన్నవాడు చనిపోయాడు. ఆలోచించండి, ఇంట్లో 3 పురుషులు అనగా భర్త, కుమారులు 2 చనిపోతే ఆ తల్లి యొక్క స్థితి ఎట్లా ఉంటుందో, ఆ తల్లి కార్చిన కన్నీళ్లు ఏ రీతిగా ఉంటాయో. భర్త చనిపోయినప్పుడు ఎంత కన్నీళ్లు. భర్త చనిపోయిన కుమారులు ఉన్నారులే, ఈ కుమారులతో నేను ముందుకు సాగుతానులే, వీళ్ళు నాకు ధైర్యములే, వీళ్ళు నాకున్నారులే అనుకునే టైంలో కుమారులు పెద్దవాడు చనిపోయి కొంతకాలానికి చిన్నవాడు చనిపోతే ఆ ఇంటి పరిస్థితి ఏమిటి? అసలు ఈ కన్నీటికి కారణం ఏమిటి అంటే ఇశ్రాయేలీయులు మోయాబీయుల మధ్య ఉండకూడదు. ఇశ్రాయేలీయులు మోయాబీయులతో సాంగత్యము చేయకూడదు. ఇశ్రాయేలీయులు మోయాబీయుల మధ్యకి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయులు సృష్టికర్తను ఆరాధించే ప్రజలు, మోయాబీయులు సృష్టిని ఆరాధించే ప్రజలు. ఈ మోయాబు దేశం అనేది శాపగ్రస్తమైనది.
మోయాబులో పాపమున్నది, మోయాబులో శాపమున్నది, మోయాబులో దైవ భయము లేదు. దేవునికి విరుద్ధమైన కార్యాలు మోయాబులో జరుగుతున్నాయి. కాబట్టి మోయాబుకు ఇశ్రాయేలీయులు వెళ్ళకూడదు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడు మనకు కష్టం వచ్చినా ఆ కష్టానికి కారణం తెలుసుకోవాలి తప్ప, ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకోవాలి తప్ప, దాన్ని తీసుకెళ్ళి దేవుని మీద వేసేది చాలా ప్రమాదకరం. చాలాసార్లు దేవుడు ఇలా చేశారంటారు. ఏం చేశారు? దేవుడు కనికరించలేదు అంటారు. ఇంత అన్యాయం చేశారు దేవుడు అంటారు. అసలు ఆ మాట దేవుడిని అనొచ్చా? దేవుడు అన్యాయము చేసే అలాంటి మనసు దేవునికి ఉందా? ఎప్పుడైనా కానీ దేవుణ్ణి అపార్థం చేసుకునేటువంటిది అది మంచిది కాదు. మేకును కాలుతో తన్నితే మేకు ప్రమాదం కాదు, కాలుకి ప్రమాదం. ఓ రాయి దగ్గరికి వెళ్ళి ఆ రాయి మీద పడితే రాయికి ప్రమాదం కాదు, నీకే ప్రమాదం. దేవునికి మన మీద బాధ ఉందా? కోపముందా? అలాంటి దేవుడైతే మన తల్లి గర్భములో ఉండగా కాళ్ళు, చేతులు, కళ్ళు, అవయవాలు అన్ని ఇస్తారా? మన కొరకు భూమి, ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ ఇస్తారా దేవుడు? అసలు దేవుని ప్రేమ చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఆయన ఎంత ప్రేమించారు మానవుని, అసలు ఆ ప్రేమను గురించి చెప్పగలమా? చాలాసార్లు చాలా చిన్ని వాటికి దేవునికి ఎందుకు ప్రేమ లేదు, దేవుడు ఎందుకు ఇలా జరిగించాలి అంటారు. కారణము దేవుడు కాదు. ఈరోజు నీకొచ్చే కన్నీళ్లకు కారణం తెలుసుకో. నీ కన్నీళ్లకు కారణం ఏమిటో నీవు గుర్తించి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగు. నీవు గుర్తిస్తే నీ తప్పిదమేమిటో కనబడుతుంది. నీ కన్నీళ్లకు కారణమేమిటో నీకంతా కనబడుతుంది. యవనస్తులైన వారిని గమనిస్తే ఈరోజు కాలేజీ స్టూడెంట్స్, అమ్మాయిలు, అబ్బాయిలు జాలీగా చదివేట్టుకునే టైం అది. చక్కగా కాలేజీకి వెళ్ళి కష్టాలు లేవు, బాధలు లేవు, శ్రమలు లేవు, అప్పులు లేవు. చక్కగా వాళ్ళు నాన్నమ్మ డబ్బులు ఇస్తారు, తీసుకెళ్ళి చక్క చదువుకొని హ్యాపీగా జాలీగా ఉండే టైం. కానీ వేళ గమనిస్తే అమ్మాయిలకి, అబ్బాయిలకి మనశ్శాంతి లేదు, వాళ్ళకి నిద్ర లేదు, సరైనటువంటి భోజనం తింటాకి లేదు. కారణం ఏమిటంటే కష్టాల్ని కొని తెచ్చుకున్నారు. అమ్మాయిని ప్రేమించి, అబ్బాయిని ప్రేమించి, ఇట్లా అట్లా, నన్ను ఎలా చేసింది, నన్ను ఎలా చేసేది, ఇట్లా ఏంటిదంతా కూడా ఎందుకు? ఈ కష్టాలన్నీ కూడా, కష్టాలు ఎవరు తెచ్చారు? నువ్వు తెచ్చుకున్నావు. నిన్ను పుట్టించిన దేవుడు నీకు పెళ్లి చేయలేరా? ప్రపంచం ఎటెళ్తుంది? ఈ నయోమి తన కుటుంబానికి కన్నీళ్లు ఆమె తెచ్చుకుంది. కారణం ఏమిటంటే మోయాబుకు వచ్చినందువల్ల. మోయాబుకు రాకూడదు, యోధా బెత్లెహేములోనే ఉండాలి, మోయాబుకు రాకూడదు. యూదా బెత్లెహేములో దేవుడు ఉన్నారు, దేవుని సన్నిధి ఉంది, దేవుని ఆరాధన ఉంది. యూదా బెత్లెహేములో దైవ మందిరం ఉంది. దైవ మందిరమున్న చోటుని విడిచిపెట్టి కరువు వచ్చిందని కరువు కాలంలో మోకరించి కన్నీళ్లు కాచి దేవా కరువులో ఉన్నాం అనడం మానేసి దేవుడు లేని ప్రాంతానికి వెళ్ళిపోయింది నయోమి కుటుంబం. అందుకే కష్టం తెచ్చుకుంది. ఎప్పుడైనా కానీ మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో దేవునికి దూరం అవుతున్నామేమో అనే దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏది జరిగినా కానీ దేవునికి దూరము కావద్దు. ఈ నయోమి కుటుంబము దేవునికి దూరం అయిపోయింది, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, లోకములోకి వెళ్ళిపోయింది, మోయాబులోకి వెళ్ళిపోయింది. ఈరోజు మీరు ఎక్కడున్నారు? దేవునితో ఉన్నారా? లోకముతోని సంగము కూడా, లోకముతోని సంగము కూడా ఏకమాయను, ఏమి ఏకమాయను, ఏమి
23వ అధ్యాయం 3వ వచనములో చూస్తే అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజములో చేరకూడదు. దేవుడేమన్నారు? మోయాబీయులు గాని అమ్మోనీయులు గాని యెహోవా సమాజములో చేరొద్దు. ఎందుకంటే ఈ మోయాబు అమ్మోను ఎలా పుట్టారు? చాలా భయంకరంగా పుట్టారు. వారి జన్మమే మంచి జన్మం కాదు. లోతు కుమార్తెలు వాడు తండ్రికి ద్రాక్షారసము త్రాగించి తండ్రితోనే పాపము చేయగా పుట్టిన వారేళ్ళు. మోయాబు అమ్మోనీయులకు మూల పురుషుడయ్యాడు. మోయాబీయులకు మూల పురుషుడయ్యాడు. వాడు కన్నీళ్లకు కారణం ఏమిటంటే అమ్మోనీయుడు గాని మోయాబీయుడు గాని వీళ్ళతో చేరకూడదు. దేవుని సమాజములో ఉన్న నయోమి కుటుంబం వెళ్ళి వాళ్ళ సమాజములో చేరింది. చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితుల్లో. నీ కన్నీళ్లకు కారణము నువ్వు కాదా? నయోమి కుటుంబము కాదా? దేవుని విడిచిపెట్టి మోయాబీయులు మీతో చేరకూడదంటే నీ వెళ్ళి వాళ్ళతో చేరతావా? దేవుని యొక్క ఆజ్ఞ నువ్వు కొట్టేశావు. దేవుని ఆజ్ఞని. ఇప్పుడు నేను అంటాను, ఆజ్ఞ ఉందంటే ఆజ్ఞ వెనుక శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ఒకటి చెయ్యొద్దన్నారంటే దాన్ని చేస్తే శిక్ష ఖచ్చితంగా వస్తుంది. మోయాబు దేశానికి వెళ్ళిన కుటుంబం ఏమైంది? కన్నీళ్లు పాలైంది. కన్నీళ్లు. అందుకే వెనక్కి తిరిగి వస్తుంది ఆ నయోమి. ఈ దేశంలో నేను ఉండను. 2 కోడళ్ళకి చెప్పింది, అమ్మా నా కుమార్తెల్లారా. కోడళ్ళారంటలేదు, నా కుమార్తెల్లారా. కొన్ని ఏళ్లలో కోడళ్ళు కుమార్తెల్లాగే ఉంటారు. వాళ్ళిద్దరిని పట్టుకుని ఏడ్చమ్మా, మీరు వెళ్ళండి. యూదా బెత్లెహేముకి వెళ్తున్నాను, మీరు వెళ్ళిపోండి. మీరిద్దరు పెళ్ళిళ్ళు చేసుకుని మీకున్న భర్తలతో చక్కగా ఉండండి, పిల్లలు కలిగి ఉండండి, నేను వెళుతున్నా. ఓర్పా చెప్పింది, అలాగే వెళతాను అత్తయ్య, మీరు చెప్పినట్లుగానే వెళతాను. కానీ చిన్న కోడలు అంటుంది, నేను వెళ్ళను. 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. రూతు ఏమంటుందంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. మోయాబు నాకొద్దు, నీ జనము నాకు కావాలి. మోయాబు దేశము నాకొద్దు, యూదా బెత్లెహేము కావాలి. నా దేశములో ఆరాధించేవి నాకొద్దు, నీ దేవుడే కావాలి నాకు. అంటే రూతుకి నయోమి ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు, నిజ దేవుడు అర్థం చేసుకుని అత్తగారు కూడా వెళితే అత్తగారు నమ్మినటువంటి వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుడు నాకు దొరుకుతారు, దేవుడు నాకు కావాలని చెప్పి ఆమె బయలుదేరి బోలో యేసు మహారాజుకో, నీ దేవుడే నా దేవుడు. కన్నీళ్లలో ఆమెకొచ్చినటువంటి తీర్మానం అంటే రూతుకి వీళ్ళ కన్నీళ్ళకి కారణమేంటో, ఈ పరిస్థితులకు కారణమేంటో, ఎందుకు నా అత్తగారు కుటుంబం ఏ స్థితిలోకి వచ్చిందో, అక్కడ దేవుడు ఉన్నారు, దేవుని ఆరాధన ఉంది, దేవుని సన్నిధి ఉంది, దైవారాధన ఉంది, అవి విడిచిపెట్టుకుని వచ్చింది. నేను నా దేశంలో దేవుడు లేరు, నాకు దేవుడు కావాలి, ఆ దేశానికి వెళ్ళాలి నేను. అత్తగారు అంది, అమ్మా నువ్వు నాకు కూడా వస్తానంటున్నావు, నాకేముందమ్మా, నాకు ఇంకో కొడుకున్నాడా, ఇంకో కుమారుడు ఉంటే నీకు పెళ్లి చేసేతను లేడు కదా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఇంకో పురుషునితో నేను ఉండి ఒక బాబు పుట్టి వాడు పెద్దోడు అవ్వాలంటే ఎంతకాలం పడుతుంది? నాకు కూడా నీకెందుకు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, పెళ్లి చేసుకో. కానీ ఆమెకున్నటువంటి రీతి ఏమిటంటే అక్కడికి వెళ్తే దేవుడు ఉన్నారు. నయోమి కంటే రూత్ ఎంత గొప్ప ఆమె. నయోమి కుటుంబం మోయాబుకి వెళ్ళటానికి వెనుకాడలేదు, కానీ మోయాబులో పుట్టిన రూతు మోయాబులో ఉండడానికి వద్దు, నేను దేశంలో ఉన్ను, నేను మీకు కూడా వస్తే మీ దేశానికి వచ్చి మీ దేశంలో దేవుని ఆరాధించవచ్చు. అత్తగారు తామని ఉంటుంది, అత్త నీకేదో కొడుకు పుడితే నేను పెళ్లి చేసుకోవటం ఇది కాదు, నా ఆశ ఏమిటంటే దేవుడే నా ఆశ, దేవుడే నాకు దిక్కు, దేవుడు ఉంటే చాలు, దేవుని కొరకు నేను వస్తున్నాను. ఎందుకంటే
దేవుడు నాకు అవసరం, దేవుడు ఏంటో మీ యొక్క రీతులను చూచాను. బహుశా నయోమి అన్నీ చెప్పుంటుంది. అమ్మా రూతు, అమ్మా వార్ప, నేనే ఓ తప్పిదం చేశానమ్మా, నా భర్తని పిల్లల్ని తీసుకుని ఇక్కడికి రాకూడదమ్మా, వచ్చేసానమ్మా. మోయాబు దేశంలో మోయాబీయుల్ని అసలు మేము చేర్చుకోకూడదు, నేను వచ్చి ఇక్కడ చేరిపోయానమ్మా. కరువు వచ్చినప్పుడు దేవుని అడగాలి, ఎందుకునైనా కరువు అని అడగాలి, కానీ కారణాలు తెలుసుకోవాలి, కానీ కరువులో నుంచి బయటికి రావడానికి చూడాలి, కానీ ఇక్కడ ఉండాలి. కానీ యూదా బెత్లెహేములో నేను ఆ దేశాన్ని విడిచిపెట్టే, దేవుని విడిచిపెట్టి బయటకు వచ్చేసి ఏమి సంపాదిస్తే ఏం ప్రయోజనం? కొంతమంది డబ్బు కాశపడి ఎంతైనా చేస్తారు. ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో దేవుని విడిచిపెట్టేసేటట్లుగా ఉందేమో జాగ్రత్త. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. దేవునికి శత్రువై ఏమి సాధిస్తాడు? నువ్వు దేవునికి శత్రువై నువ్వేమి సాధిస్తావు? దేవునికి దూరమై ఏమి సాధిస్తావు? నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరన్నారు ప్రభు. అందుకే నేను ఎప్పుడేమంటానంటే, ప్రభువా చచ్చిపోతే మీ పాదాల దగ్గర చచ్చిపోతాను, అదొక అందం, అదో భాగ్యం. ఎందుకంటే నన్ను సృష్టించిన నా దేవుని ఎదురుగా చనిపోతున్నాను అనుకుంటాను. సైతాను గాడి చేతుల్లో నేను చేస్తుంటే, అయ్యయ్యో నన్ను సృష్టించిన ఆయన వీడి చేతుల్లో చేస్తున్నాను, వీడి మాట విన్నాను, వీడికి లోబడ్డాను, వీడు చెప్పినట్లు చేశాను, వీడి మార్గాల్లో నడిచాను, పాప మార్గంలో నడిచాను, వీడి దగ్గర చేస్తున్నాను, ఆ చావు నాకొద్దు, నేను చచ్చేటప్పుడు మీ దగ్గర చావాలి అని అంటే దేవుడు ఏమంటారు చెప్పనా? నా కుమారుడా కుమార్తె, నా దగ్గర చావడం ఏంటి? నేనే నీ కొరకు కల్వరి కొండ సిలువ మీద చచ్చిపోయాను, నీ కొరకు చనిపోయాను. నిన్ను నా దగ్గర చనిపోయేటట్లుగా కాదు, నేను నిన్ను చేర్చుకుంటాను, నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను కౌగలించుకుంటాను. నీవు నా కుమారుడివే, నీవు నా కుమార్తెవే. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పాట సిల్వాకు. నన్ను చేర్చు 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 రక్షక, మొదటి అధ్యాయంలో కన్నీళ్లు ఉన్నాయి, కానీ కన్నీళ్లు రెండు రకాలు. ఒకటి దుఃఖ కన్నీళ్ళు, రెండోది ఆనంద కన్నీళ్ళు, పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్ళు. మన కళ్ళంట కారే కన్నీరంతా ఎప్పుడు ఒకటే ఉండదు. కష్టంతో కన్నీళ్ళు వస్తాయి, అప్పులు ఎక్కువైపోతే కన్నీళ్ళు వస్తాయి, ఇంట్లో ఒంటరితనమైనప్పుడు కన్నీళ్ళు వస్తాయి, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోతే కన్నీళ్ళు వస్తాయి, నీ భర్త నేను దూరంగా పెడితే, నీ భార్య దూరంగా పెడితే, నీ పిల్లలు దూరంగా పెడితే కన్నీళ్ళు వస్తాయి. ఇంకో కన్నీళ్ళు ఏంటంటే పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్ళు. అవి చాలా ఇష్టం దేవునికి. మార్చబడే రీతి. పాపాత్మురాని స్త్రీ వచ్చి కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది. అవి మంచి కన్నీళ్ళు. ఈ లోకములో నీవెన్ని కన్నీళ్లు కాచున్నది కాదు, కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపముతో మారిన మనసుతో మార్పుతో కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్లు తరువాత ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలాన్ని చూస్తావు. మారు మనసుతో కన్నీళ్లు, అయ్యో నేను పాపిని, ఈ విషయంలో నేను నయోమి కన్నీళ్లు కార్చి, అయ్యో దేవా నేను యూదా బెత్లెహేముని విడిచిపెట్టడమే నేను చేసిన తప్పు, నేను వెళ్ళిపోతాను అక్కడికి, నేను చేసిన అపరాధమే, కన్నీళ్లు కార్చింది. భర్త చనిపోయినప్పుడు కన్నీళ్లు కార్చి, పెద్ద కుమారుడు చనిపోయాడు కన్నీళ్లు కార్చి, చిన్న కుమారుడు చనిపోయినప్పుడు ఆ కన్నీళ్ళు వేరు, ఈ కన్నీరు వేరు. ఆ కన్నీరు ఎవరైనా కాస్తారు, ఈ కన్నీరు దేవునికి ఇష్టమైన కన్నీరు. మీలో కొంతమంది మీ కష్టములతో, బాధతో, వ్యాధితో, చిక్కులతో మీరు కన్నీళ్ళు కార్చవచ్చు, కానీ ఆ కన్నీరేదో దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని, నేను అయోగ్యురాల్ని, అయోగ్యుణ్ణి, నన్ను క్షమించు, నేను అపరాధిని కన్నీళ్లు కారిస్తే
ఎంత పాపినైనను యేసు చేర్చుకొనను. నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప. నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప. మొదటి అధ్యాయం పేరు కన్నీళ్ళు. రెండవ అధ్యాయం ఏమిటంటే కష్టము లేక ప్రయాసను కూడా కష్టం అంటారు. కష్టాలు వచ్చాయి అనేది కష్టమే కాకుండా ఎవరైనా కానీ పొలంలోకి వెళ్ళి కష్టపడి పని చేశాను, నేను కష్టపడి విత్తనాలు విత్తాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, కష్టపడి నా పిల్లల్ని పోషిస్తున్నాను అంటారు. అలాగే రెండవ అధ్యాయంలో రూత్ అంటుంది వాడి యొక్క అత్తగారితో, అత్తయ్య మీరు సెలవిస్తే నేను వెళ్ళి పరిగేరుకొని వస్తాను. ఏమి లేదు కదా, పరిగేరుకొని వచ్చి మన ఇద్దరం తిందాం అత్తయ్య. రెండవ అధ్యాయము 2వ వచనములో చూస్తే మోయాబీయురాలు రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను పరిగె వేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. నా కుమారి పో అంటే కష్టపడటానికి ఇష్టపడుతుంది రూతు. ఈవేళ చాలా మంది కష్టపడటానికి ఇష్టపడట్లేదు. చాలా సోమరులు ఈ ప్రపంచంలో ఎక్కువైపోయారు. యాక్టివ్నెస్ ఎక్కడుందో తెలుసా? యాక్టివ్నెస్ పాపానికి ఉంది, పనికి మాలిన కార్యాలకు ఉంది. చాలామంది అందులో మునిగి తేలియాడుచుండే పరిస్థితి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, పరిగెరటానికి వెళ్తానంటుంది ఆమె, కష్టపడతానంటుంది. నీ జీవిత కాలంలో ఒకటి నేర్చుకో, పశ్చాత్తాపముతో కన్నీళ్లు కార్చి నీవు కష్టపడటం నేర్చుకో. సోమరిగా ఉండొద్దు, కష్టపడు, పని చేయి. ఈ రూతు కష్టపడింది. రెండవ అధ్యాయం పేరు ఏమిటంటే కష్టం. 3వ అధ్యాయం 3వ వచనములో నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని 3వ అధ్యాయం పేరు ఏమిటంటే కళ్ళము. 1వ అధ్యాయము కన్నీరు, 2వ అధ్యాయము కష్టము, 3వది కళ్ళము, బోయాజు కళ్ళము. ఆ కళ్ళములోకి వెళ్ళి బోయాజు పాదాల దగ్గర పడుకో అని చెప్పింది నయోమి. బోయాజు పాదాల వద్ద పడుకుంది. ఈవేళ బోయాజు అనబడే ధనవంతుడైన యేసు పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాల దగ్గర మనం కూర్చోవాలి. దాని పేరే దైవ సన్నిధి. దైవ సన్నిధి. 4వది కళ్యాణము. ఏ బోయజు పొలాల్లో పరిగేరుకుందో, బోయాజు పాదాల వద్ద పండుకుందో ఆ రూతు బోయాజు అనే ధనవంతునికి భార్య అయిపోయింది. అలాగే రేపు మనందరము యేసుక్రీస్తు అనే ధనవంతునికి భార్యగా, అంటే ఆయన పక్కన కూర్చొని అంత గొప్పగా మార్చబడబోతున్నాం. కళ్యాణం. అందుకనే యేసు వారు 2వ రాకడ సమీపముగా ఉంది. మనల్ని ఆయన తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి పేరే గొర్రె పిల్ల వివాహం. మొదటిది కన్నీరు, 2 కష్టం, 3 కళ్ళం, 4 కళ్యాణము. నువ్వు నిజంగా కన్నీళ్లు కార్చిన తర్వాత నువ్వు కష్టపడి పని చేయటం, కష్టపడి చదవటం, కష్టపడి అప్పగించిన పని చేయటం చేయలేదంటే ఆయన నిన్ను ఆశీర్వదించరు. పనిచేయడానికి వెళ్ళిపోవాలి, దేవుని కృపతో వెళ్ళిపోవాలి. సోమరిగా ఉండొద్దు. నీవు అడుగు పెట్టే చోటుని, నీ పనిని దేవుడు, నీ చేతి పనిని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత ప్రభు పాదాల వద్ద నువ్వు కనిపెట్టు. పాదాల వద్ద ఉంటే దేవుడు మనల్ని పెళ్లి చేసుకుంటారు. అంటే సంఘమైన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారు నిత్యము. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు నిండుగా మెండుగా అనుగ్రహించును గాక.